స్పాస్టిక్స్ సెంటర్ ఏదైతే అనేక మంది ప్రభుత్వం మరియు దాతల యొక్క సహకారంతో దీన్ని అంచెలంచెలుగా ఒక పెద్ద స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకురావడం చాలా గొప్పగా అభినందనగా నేను తెలియజేస్తున్నా. మా డాక్టర్ అంబేద్కర్ సొసైటీ ఫర్ యూత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఈ యొక్క పిల్లలకి ఒక మంచి భోజనం పెట్టేటువంటి అవకాశం మాకు రెడ్ క్రాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరికీ కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఈ మెంటల్ డిజార్డర్ పిల్లల్ని అసలు వాళ్ళని చదివించడం, వాళ్ళని అన్ని రకాల బెనిఫీ ద్వారా వాళ్ళని పైకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. ఎందుకంటే మామూలు 3 పిల్లలు ఉంటేనే మనం మంచిగా ఉన్నటువంటి పిల్లలతోనే సమాధానం చెప్పలేనటువంటి తల్లి. మరి ఇటువంటి పిల్లల్ని వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఈ పెరిఫరీ భాగంలో ఆ టీచర్స్ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో నేను 2-3 సార్లు నేను చూశాను ఇక్కడికి వచ్చి. కాబట్టి ఇంకా మా సంస్థ భవిష్యత్తులో ఈ మధ్యనే మాకు లండన్ కంపెనీ ఏదైతే స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాకు 3 జిల్లాలకి ఎడ్యుకేషన్, హెల్త్, సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద మాకు బహుశా ఒక 1 వీక్లోనే మాకు ప్రొసీడింగ్ రాబోతుంది. దాని ద్వారా మా వంతు ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. మనం ఏదన్నా ఈ యొక్క స్పాస్టిక్స్ సెంటర్కి మనం ఏం చేయాలా ఏంటి అనేది కూడా మరి నాకు చాలా గర్వంగా ఉంది. మరి అంచెలంచెలుగా ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మా ఆసియాడ్ ఎన్జిఓ అంటే డాక్టర్ అంబేద్కర్ సొసైటీ ఫర్ యూత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మాగుంట సుబ్బరామిరెడ్డి రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ నందు ఈ మెంటల్ డిజార్డర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా వారికి మంచి భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క సంస్థని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ 27 సంవత్సరాలుగా అనేక రకాల ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో మా ఆర్గనైజేషను ఇప్పుడు ఐటీసీలో సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద చేస్తున్నాం. వరల్డ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయి ఇరిగేషన్తో జలవనరుల శాఖతో పనిచేస్తున్నాం. అదేవిధంగా
జైకా ప్రాజెక్ట్, అది కూడా మేజర్ ఇరిగేషన్ దాంతో పనిచేస్తున్నాం. జలజీవన్ మిషన్లో పులివెందల, జమ్మలమడుగు, తర్వాత మైదుకూర్, తర్వాత ఇది కోవూరు నియోజకవర్గాల్లో కూడా ఈ జలజీవన్ మిషన్ ప్రాజెక్టు మేము చేస్తున్నాం. మరియు ఒక 2 రోజుల క్రితమే లండన్లో ఉన్నటువంటి ఒక స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేము చేస్తున్న యాక్టివిటీస్ని వారు గుర్తించి ఆ వెబ్సైట్లో మా యొక్క చేసే ప్రతి కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు చూడడం జరిగింది. మరి బడ్జెట్ ప్రపోజల్ కూడా పంపించాం. మోస్ట్లీ ఒక 1 వీక్లోనే అది వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎడ్యుకేషన్కి ఒక పార్ట్, హెల్త్కి ఒక పార్ట్, మూడవది సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద సుమారు ఒక 2-3 జిల్లాలకి ఈ బడ్జెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నిన్న వారు సూచాయిగా మెయిల్ పంపించడం జరిగింది. అది వస్తే ఈ యొక్క ఏదైతే ప్లాస్టిక్ సెక్టర్లో మా వంతు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ దాన్ని ఈ యొక్క సంస్థ నిర్వాహకుల ద్వారా ఏ నీడ్ ఉందో దానికి కూడా మేము యొక్క బడ్జెట్ వచ్చిన తర్వాత ప్రపోజలు వాళ్ళకి మాటిస్తే బాగుంటుందని చెప్పి నేను ముందుగా తెలియపరచడం లేదు. ఇప్పటికే ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో వారికి స్వీట్ బాక్సులు, పెన్సిల్స్, పెన్స్ ఒకటి వచ్చి గత వారం 10 రోజుల నుంచి చేస్తున్నాం. అక్కడ పొదలకూరు రోడ్లో గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 210 మందికి మేము ఈ స్వీట్ బాక్సులు, పెన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. పక్కనే వికలాంగుల హాస్టల్ ఉంది, ఒక 20 మంది పిల్లలకి అక్కడ ఇచ్చాం. తర్వాత 2 ఫ్యాన్స్ కావాలంటే ఫ్యాన్లు కూడా వారికి ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ఇక్కడ సుమారు 241 మందికి ఈ యొక్క స్వీట్ బాక్సులు, అదేవిధంగా పెన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.